కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకున్న భార్య ఉండగానే ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయికి దగ్గరుండి పెళ్లి చేశాడు కానీ 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి నాకు కావాలి అంటూ భార్యనే రాయబారానికి పంపాడు. భర్త ప్రవర్తనకు భయపడిపోతూ 10 ఏళ్ల కూతురి భవిష్యత్తు పట్ల ఆందోళనకు గురవుతున్న ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు విజయలక్ష్మి. ఈమెకు శివకుమార్తో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. విధివశాత్తు ఇద్దరికీ అది 2వ పెళ్లే. వీళ్ళిద్దరికీ మొదటి సంతానంగా ఓ బాబు పుట్టేదాకా వీళ్ల సంసారం సజావుగానే సాగింది. అప్పటికే బాగానే ఉన్నా శివకుమార్లో నుండి బయటకొచ్చిన మగ పొంగవుడు పరాయి స్త్రీలను మోహించడం మొదలుపెట్టాడు. దానికి తోడు వాళ్లు తనకు కావాలంటూ వెళ్లి అడగమని విజయలక్ష్మినే రాయబారానికి పంపేవాడు. 7 అడుగులు వేసి తాళి కట్టించుకున్న పాపానికి విజయలక్ష్మి శివకుమార్ను భరిస్తూనే వచ్చింది. రోజురోజుకు శివకుమార్లో పెరిగిపోతున్న మోహావేశానికి భయపడిపోయిన విజయలక్ష్మి తన 10 ఏళ్ల కూతురి భవిష్యత్తు పట్ల భయాందోళనలతో బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి విజయలక్ష్మి తన తల్లితో పిల్లలతో ఇక్కడికి వచ్చింది. రండి విజయ్. మీకు ఏ వయసులో పెళ్ళయింది మేడం? నాకు ఫస్ట్ 15 సంవత్సరాలలో పెళ్లి చేశారు. అమ్మోళ్ళ ఇంటికాడ ఊర్లో పెళ్లి చేసి అది తెలిసి తెలియని వయసులో అని చెప్పేసి అది విడిపోయింది. అంటే మీరు పెళ్లి చేసుకుని సంసారానికి వెళ్ళారా? అంటే పెళ్లి అయింది. పెళ్లి అయినాక ఆషాఢం వచ్చిందని చెప్పేసి పంపించలేదు ఒక నెల రోజులు. ఆషాఢం తర్వాత వాళ్ళు వస్తే నేను పోనని ఏడ్చిన. ఒకసారి వస్తే పంపించలేదు. మళ్ళీ ఒకసారి పంపిస్తే మళ్ళీ పారిపోయి వచ్చేసిన. ఇంక ఈ అమ్మాయి సంసారం చేయదని చెప్పేసి మా వాళ్ళు విడాకులు తీసేసుకున్నాక మేము ఇక్కడ కర్మనగట్లో ఉండేటోళ్ళు. మా అమ్మ నేనే ఉండేటోళ్ళు. అట్లా అయిందని చెప్పేసి మా వాళ్ళు కొంచెం మమ్మల్ని అంత కేర్ చేయలేదు, అంటే పట్టించుకోవడం వదిలేసారు. అట్లా మేము చేసిన పెళ్లి చేయలేదని చెప్పేసి మా అన్న కూడా మాటలు బంద్ చేసి, మా అన్నకు నాకు ఒకటేసారి అయింది పెళ్లి. నేను మా అమ్మనే ఉండేటోళ్ళం కర్మనగట్ల. మా అత్త మా అమ్మ ఫ్రెండ్స్ అన్నట్టు యశోద హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు. ఫ్రెండ్స్ అని చెప్పేసి మాకు అట్లా అయినాక కొన్ని రోజుల తర్వాత నేను ఇళ్ళలో పని చేసుకుంటూ ఉంటుంటి. అయితే మా శివకిచ్చి పెళ్లి చేయనంటే ఆయనకు ఫస్ట్ పెళ్లి అయిందంట. పెళ్ళయి 6 నెలల పాప ఉన్నాక వాళ్ళిద్దరు గొడవ అయి విడిపోయారంట. పిల్లమోడు విడిపోయినాక మరి అట్లా ఆంటీ అంటుంటే మా ఇంటికి వచ్చేదామె బాగా క్లోజ్గా ఉండేది మా అత్త. ఏమనైతే నేను చూసుకుంటా నేనున్నా కదా నేనే చూసుకుంటా, మరి రాదు వెళ్ళిపోయింది, అమ్మాయికి వేరే సంబంధం ఉందని చెప్పేసి ఈయన నా కొడుకు చూసిందని వెళ్ళిపోయింది అని అంటే సరేలే ఆలోచించుకొని చెప్తా అన్నాక మా అమ్మ ఏమన్నది, అమ్మ ఫస్ట్ ఆవిడకి మీ ఆయనకి విడాకులు అయ్యలేదు. అప్పటికి విడాకులు కాలేదు మేడం. కానీ పాప 6 నెలల పాప ఎవరి దగ్గర ఉంది? ఆమె దగ్గరనే ఉన్నది. నేమనైతే నేను చూసుకుంటా అని చెప్పింది. నాకు కొన్ని రోజులు ఆలోచించిన. అమ్మ ఏమన్నదంటే, అమ్మ ఇప్పుడు ఫస్ట్ అట్లా అయినందుకు మనల్ని ఎవరంతా పట్టించుకుంటలేరు, ఎన్ని రోజులు ఇట్లుంటావమ్మా, నేను కట్నం ఇచ్చి పెళ్లి చేయలేను. సరే ఆంటీ అయితే మనకు తెలిసే కదా ఫస్ట్ నుంచి మంచిగా బతికితే చాలు, చెరో కష్టం చేసుకొని బతికినా చాలు అని చెప్పేసి మా అమ్మ అంటే అడిగి నేను ఆలోచించిన. మేడం ఇది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు కానీ అమ్మ మన కులం అయితే కాదు కదమ్మా, మళ్ళీ మన వాళ్ళు ఎవ్వరు రాకుండొచ్చు, ఎవరైనా మనల్ని కూడా కేర్ చేయకుండొచ్చు అని నేనంటే, ఏం కదమ్మా వాళ్ళకో రక్తం మనకో రక్తం ఉంటుందా చేసుకో అని అన్నాక సరేలే అని చెప్పేసి ఎవరు రాలే. నా తరఫున మా అమ్మ ఒకతే, మా అన్నకు చెప్పలే. మా అమ్మ వాళ్ళ తరఫున వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇద్దరే ఇంకా యాదగిరి గుట్ట తీసుకుపోయి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఆ ఇండ్లలో పనిచేసే వాళ్ళందరూ బట్టలకు గాజులకు పైసలు ఇచ్చారు. అయినాక ఫోటోలు లేవు ఏం ప్రూఫ్ లేకపోతే ఎట్లా అని చెప్పి నేను ఏడిస్తే స్టూడియో తీసుకుపోయి ఫోటో దింపారు. బాబు కడుపులో పడ్డాక మంచిగా ఉన్నాక 5 నెలలు అయినాక జర ఇంటికి రావడం పని చేస్తుండు, మాటలు సరిగా మాట్లాడతలేడు. అతను ఏ పని చేస్తాడు? మున్సిపాలిటీలో చెత్తబండి కొడతాడు మేడం. మున్సిపాలిటీ సంపాదిస్తాడు నెలకి. అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో 3,000 అని చెప్పేటోడు. ఇక నీకు అన్నిటికన్నా తెచ్చి పెడతా, నీకు నా జీతం అడగొద్దు, నేను ఎంత సంపాదిస్తాను నీకేంది, నువ్వు తెచ్చి పెడుతున్నావా అని అనేటోడు. కాకపోతే ఆయనకు ఫస్ట్ నుంచి ఏంటంటే మేడం, ఆయన పండుకున్న దాకా కాళ్ళు ఒత్తాలి. నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నేను చేతనైనా, జ్వరం వచ్చినా జ్వరం కాకపోయినా ఇట్లా ఆయనకు అలవాటు అట్లా ఒత్తాలంట. నాకు పండుకున్న దాకా కాళ్ళు ఒత్తాలి, నేను చెప్పినట్టు వినాలి, నీకు అన్నిటికన్నా తెచ్చిపెట్టినప్పుడు నా దగ్గర నాకు సేవకురాలు లాగా ఉండాలి.
అని చెప్తే ఇంక గొడవ, ఇంకా నాకు ఫస్ట్ అట్లా ఒకటి తప్పు జరిగి ఒకటి వంక అయింది కదా, ఇకేమో కొన్ని నా భర్తకే కదా చేయవన్నట్టు నేను చేసుకుంటుండేదాన్ని మేడం. అట్లా 5 నెలలు అయినాక శ్రీమంతం చేస్తాను మా అమ్మ. శ్రీమంతం చేస్తా అంటే నాకు ఉంగరం పెడితేనే శ్రీమంతం చేసుకుంటా, లేకపోతే చేసుకోను అన్నాడు. పద్ధతుల ఉంగరం చేపించింది మా అమ్మ. పద్ధతుల ఉంగరం చేపించినాక శ్రీమంతంలో కూడా వాళ్ళ అమ్మ లేదు, ఆయన లేడు ఫోటోలలో. వాళ్ళ వదిన, నేను, మా అమ్మ ఇంకా పక్కన చిన్నగా చేసుకున్నాం. పక్కన వాళ్ళు అట్లనే ఉండేటోళ్ళు. ఇక అట్లనే మా బాబు పుట్టిండు. బాబు పుట్టినాక ఆ రూమ్ కాల్ చేసినాం. ఆ రూమ్ కాల్ చేసి ఇంక వేరే రూమ్లోకి వెళ్ళాం. మొత్తం పోర్షన్ మొత్తం ఉందన్నట్టు 5-6 మంది ఉంటారు. ఆ పక్కకు 2 ఆడపిల్లలు ఉంటారు. పైన 2 ఆడపిల్లలు ఉంటారు, కిందనే ఫ్యామిలీ మొత్తం ఉంటారు. పైన 2 ఆడపిల్లలే బిస్కెట్ కంపెనీలో పని చేసుకుంటూ ఉంటారు. మా బాబు కోసం వచ్చేటోళ్ళు ఆ పిల్లలు. మా బాబు కోసం వచ్చి ఆడిపించుకుంటూ ఉండేటోళ్ళు. అంతలోపే ఆయన ఫ్రెండ్స్ నేను రాజు అని పిలుస్తుంటే, అఫ్జల్ గాని రాజు అని పిలుస్తుంటే, ఆ అబ్బాయి ఆమెను ఇష్టపడతా, ఈయన కూడా మా ఆయన కూడా ఆమెను ఇష్టపడతా. కొన్ని రోజులు చెప్పలేదు, కాకపోతే ఆమెకి ఏది ఇష్టం ఉంటే అది తెచ్చిపెట్టేది. నాకు తెచ్చిపెట్టకపోయేది కానీ ఆయన ఆమెకు తెచ్చిపెట్టేది. ఇక సరే పోనీలే అనుకో నూకుంటుంటే. వాళ్ళ అమ్మ నాన్న అందరు ఉంటారా? వాళ్ళ అమ్మ నాన్న ఊర్లు ఉండేది, వాళ్ళు ఇక్కడనే ఉండేది. నువ్వు తినపోతే నేను తినాలంటుండే. ఇక కాకపోతే ఏంటంటే నన్ను నోరెత్తకుండా కొడుతుండే మేడం. బాలని తను చూడకపోతుండే. అసలు ఇంకా నేను ఒక పెళ్ళానన్న సంగతి ఇంకా మర్చిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎప్పుడు మీ అమ్మ దగ్గరికి పోవా, ఎప్పుడు ఈయనే ఉంటావా, ఎప్పుడు ఈయనే ఉంటావా అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఈ 4 పిల్లలలో ఎవరినో ఒకరిని ఇష్టపడుతుండే ఈయన. నేను ఒక్కరోజు పోతేనంటే తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి 4కి ఒక తాన నిలబెట్టి చెప్పిన, అమ్మగో మీ 4 ఇట్లలో అన్నయ్య అని పిలుస్తారు వాళ్ళు మంచిగా. ఈ 4 ఇట్లలో ఎవరినో ఒకరిని ఇష్టపడుతుండు మా ఆయన. నేను ఈరోజు మా అమ్మల ఇంటికి పోతా, ఇది ఈరోజే తెలిసిపోతే తెలుసా అని చెప్పేసి పోయినా. సాయంత్రం వచ్చిందంట. వచ్చి వాళ్ళ చెల్లె పిల్ల పేరు అక్కని విలువు, రాజు ఒక మాట చెప్పిండు చెప్పుదామని అని పిలిచినాక తలపెట్టిందంట. అమ్మాయిని పిలిచి తలపెట్టిందంట. తలపెట్టి ఇంకో నాకు వద్దునంటే ఇష్టం లేదు, నాకు నువ్వంటేనే చాలా ఇష్టము, నువ్వు ఇప్పుడు అంటే అసలు నీకోసం ఏమైనా చేస్తా, అదేంటన్నయ్య అట్లా అంటున్నావు, నేను ఇష్టపడుతున్నాను నీకు తెలుసు కదా, నువ్వు నీ ఫ్రెండ్కి పెళ్లి చేస్తా అని చెప్పేసి కూడా నువ్వు నన్ను ఇష్టపడేదంటే లేదు లక్ష్మి, నీకోసం నేను ఏదైనా చేస్తా, అది చేస్తా చెప్పేసి ముద్దు పెట్టిందంట మేడం. పెట్టినాక అమ్మాయి తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఏమైందంటే ఇట్లా అయింది అన్నాక ఇంకా పిల్లలు తెల్లవారు ఏడ్చుకుంటూ కూర్చుంట మేడం. కింద వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు, మంచిగా అయిందా అని అంటారు అనుకోని ఎట్లనో చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా ఉన్నాక పొద్దున్న నా తానికి వచ్చారు. పొద్దున్న నువ్వు చెప్పింది నిజమే వదిన అంటే ఏమైంది అంటే అమ్మాయి ఎక్కతో నన్ను పక్కకు తీసుకుపోయి ఇట్లా జరిగింది, ఎందుకంటే అంతకు ముందు కొన్ని జరిగిపోయినా కానీ నేను కళ్ళతో చూడలేదని పట్టించుకోలేదు. 2 గంటల సేపు తిట్టింది మేడం, నోటికి వచ్చిన మాట తిట్టింది మా ఆయనని. ఇంతసేపు నేను కూడా సపోర్ట్ చేయలేదు, తిట్టుకోని అనుకుని నేను సపోర్ట్ తిట్టేసి వెళ్ళిపోయినాక 2-3 రోజుల తర్వాత ఒక రోజు బాగా తాగొచ్చి గొడవ పెట్టుకుని కొట్టిండు. తాగి కాలు సీసా పక్కకు పెట్టుకొని నా పక్కకు కూర్చొని నేను కొట్టినని బాధ అనిపిస్తుందా, నన్ను అది ఇది అని అంటుండు. నాకు బాధ అదే బీర్ సీసా తీసుకొని నేను ఎత్తిమి తెచ్చిన మేడం. వైట్ లుంగి కట్టుకున్నాడు, అది గిచ్చి రక్తం అంతా అంటించుకుండు. వైట్ లుంగికి అంటించుకొని నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నా ఫస్ట్ భార్య పేరు అనిత. నా అనిత కూడా నన్ను ఎప్పుడు ఇట్లా చేయలేదు, నువ్వు నన్ను చంపాలి, నాకు వద్దంటే వద్దా. పిల్లకు వేరే సంబంధాలు చూస్తురని ఆ పిల్ల వచ్చి నన్ను నమ్మకొని పట్టుకొని తిట్టింది. మీరు రాజుకు పెళ్లి చేస్తా అని చెప్పారు, మీరు పెళ్లి చేయలేదు, నాకు వేరే పెళ్లి చేస్తే నేను చచ్చిపోతా, అది మీకే ఉసురు ముడుతుంది, నా ఉసురు మీకే ముడుతుంది అని చెప్పినాక ఈయన అనుకోకుండా సడన్గా 10,000 తీసుకొని షాపింగ్ చేసి వాళ్ళు యాదగిరి కూడా తీసుకుపోయి పెళ్లి చేసి ఆ అబ్బాయి ఏంటంటే మా ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇంకా ఒకతాన పెట్టినాక మళ్ళీ మా ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. ఎట్లా నేను ఇష్టపడ్డదాన్ని అని చెప్పేసి ఆ రాజుకు చెప్పిండంట, నీకు నిక్క అయ్యేదాకా మీ ఫస్ట్ నట్టు కావద్దు అని చెప్తే ఆ పిల్లగాడు సరే ఆ పిల్లగాడు నన్ను మమ్మీ మా ఆయన డాడీ అని పిలుస్తుండే, ఆ పిల్లనేమో అన్నయ్య వదిన అని పిలుస్తుంది. సరే మా డాడీ నా మంచిగా చెప్పిండి ఏమన్నట్టు వాడు ఎట్లా చెప్తే అట్లనే నాతో అనేది మేడం. అప్పుడప్పుడు అనేది అంటే ఇష్టం అక్కడ ఉంది. నా దగ్గరికి వచ్చినా కానీ నేను నీ దగ్గరికి వచ్చినా కానీ నేను నువ్వు అనుకుంటలేను కొని వస్తున్నా చాలాసార్లు అన్న. సరేలే పోనీ, అప్పుడు నేను డిస్టర్బ్ చేసి ఆ పిల్ల సంసారం ఖరాబ్ అయితే అందరిని వదులుకొని వచ్చిందని అట్లనే భరించిన మా ఆయన నేను చేసిండు. ఇంటికి వచ్చే వరకు వదిలేదంటే ఏమో అనే నాకు ఆ పిల్లకి చెప్పలేను, చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏమో అనే నాకు తెలియదంటే 6 లక్షలు మొగనిచ్చి రాజు మండికి పోయి కూరగాయలు తీసుకొని మమ్మీ దగ్గరికి పోయి మమ్మీని తీసుకొని రా అని చెప్పాడు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే. ఇక ఏం జరిగిందో ఏమో మేడం, నేను చూడలేదు. భూతల్లికి తెలుసు, ఆకాశానికి తెలుసు. వచ్చేసరికి అమ్మాయికి ఫుల్ జ్వరం పట్టింది, గాజులన్నీ పగిలిపోయినాయి. ఆ గ్యాస్ కుండ అంతా కిచెన్లో గ్యాస్ కుండ అంతా అక్కడిక్కడ పడిపోయింది. వచ్చేసరికి మేము వచ్చే వరకు ఆ పిల్ల మొగుని పట్టుకొని మస్తు ఏడ్చింది మేడం. ఒళ్ళు చిన్నపిల్లలాగా వండుకొని ఏడ్చింది ఆ పిల్ల. ఏడ్చి నువ్వే కావాలని చేసినావు వదినా, నువ్వు మీ ఆయనకు దగ్గర కావాలని చేసిపోయినావా అది అంటే
నాకు తెలియదు. మా ఆయనని పిలిపించి మా అత్తతో అడిగిద్దాం అనుకున్నా కానీ రాజును పంపిస్తారని నాకు తెలియదు. ఏమన్నా జరిగిందంటే ఏం జరగలేదు అని చెప్పింది. ఇక మళ్ళీ ఈ రాజుని మళ్ళీ వేరే పని మీద పంపించేసిండు. మీరు నన్ను ఇక్కడ వదిలేసినాక వేరే పని మీద పంపించాడు. బెడ్రూమ్లో మా ఆయన కోటర్ సీసా పెట్టుకొని చాకు పెట్టుకొని పండుకోండి. ఏమైంది అంటే ఏం కాలేదు, నువ్వు చెప్తేనే వస్తుందంట, నేను చెప్తే రాదంట, నువ్వు అడుగుపో, నువ్వేం చేస్తావు అట్లా చేస్తావు నాకు తెలియదు, నువ్వు అడుగు, నాకు కావాలి. ఇద్దరిని కూర్చోబెట్టి నాకు కావాలి, నువ్వు కంపల్సరీ నాకు కావాలి, నువ్వు నీకోసం నేను ఏదైనా చేస్తాను, నా పెళ్ళం పిల్లల్ని చంపుకోమన్నా చంపుకుంటా. చాలా గొడవ అయినాక అట్లా ఆ పూట గడిచిపోయింది. నేను చెప్పిన నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఆ పిల్ల అందరిని వదులుకొని వచ్చింది, ఆ పిల్లకి ఏమన్నా అయితే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు శివనే తీసుకుపోయినా అని తెలుసు, నేను నిడిచిపెడతారా, నీ అడ్రస్ అంతా తెలుసు అని మంచిగా నచ్చ చెప్పినాక సరే అమ్మాయి మీద ఆశలు వదులుకుంటా అని చెప్పేసి ఇద్దరు తడిబట్టల మీద వచ్చి ఆర్తి ఆర్పిరు. మేడం నేను అన్నయ్యలాగానే చూసుకుంటా, నేను చెల్లెల్లాగానే చూసుకుంటా అని చెప్పేసి ఆర్తి ఆర్పిరు. కొన్ని రోజులు మంచిగా ఉన్నాక ఈ ఫస్ట్ భార్య కానీ పనికాడ వదిలేసిపోయారు. ఆమెకు ఒక పిల్ల నడుస్తుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. ఆమె వదిలేసిపోయినాక తీసుకొచ్చిన ఇంటికి తీసుకొని వచ్చినాక ఎందుకు ఇట్లా తీసుకొచ్చినావు అంటే వాళ్ళు పనికాడ వదిలేసిపోయారు, లేకపోతే నన్ను పట్టుకపోతారంట అంటే సరే ఇద్దరిని జాత్తా నేను అని అన్నాడు. నువ్వు ఇద్దరిని జాత్తా అంటే నువ్వు ఆమె ఉందని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి పోయిందని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకున్నావు, ఆమె ఉంటే ఉండని, నాకు ఒక బాబు ఉండు, ఏదో నా తలరాతి ఇట్లుందని చెప్పేసి నా బతుకు నేను బతుకుతా, నేనైతే ఉండను అని నేను చెప్పినాక ఏం కాదు ఆమె అయితే వచ్చింది, ఆమె ముందర గొడవ పెట్టుకోకు అదే అన్నాడు. ఇక నా రూమ్లోకి వచ్చి ఆమె ఉన్నాక నేను ఎందుకు ఉండేది, ఇక సరే ఉంటే ఉండని అని చెప్పేసి నేను ఆ రాజు వాళ్ళ ఇంటికి పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నా. రాజు నేను ఉండను, రాజు అనిత ఉంటే నేను ఉండను, ఆమెకు నాకు సంబంధం లేదు, ఉండని వాళ్ళే ఉండని, విడాకులు కాలేదేమో కాకపోతే కాపాయ ఉండని అని చెప్పేసి నేను ఏడ్చుకుంటున్నాక ఈయన వచ్చి విన్నాడంట నేను ఏడ్చింది. ఈయన నేను నువ్వు లేకపోతే నేను బతకను, నాకు అనిత అవసరం లేదని చెప్పేసి ఆమెను తీసుకుపోయి ఆడ వదిలేసి వచ్చినట్ట వాళ్ళ ఇంటికాడ. కొన్ని రోజుల తర్వాత ఇల్లుగల్ల పిల్లగాడు 20 ఏళ్ళేమి ఉంటాడు మేడం, మంచిగా మాట్లాడతాడు. మధ్యాహ్నం పూట ఈయన అన్నం తినడానికి వచ్చాడు. వచ్చి 12 గంటలకు అన్నం తిని నాకు వేరే పని ఉంది ఇప్పుడే వస్తా అని చెప్పి పోయాడు. నా బ్లౌజు లూజ్ అయిందని చెప్పేసి ఏం చేసిన కుట్లు వేసుకుందామని జాకెట్ ఇప్పిన మేడం. ఈయన బయటకు వెళ్ళిండు కదా, ఆ అబ్బాయి వచ్చి డోర్ కాడ నిలబడ్డాడంట. నేను చూడలే మేడం, ఆయన వచ్చిండు. మా ఆయన వచ్చే వరకు ఈ పిల్లగాడు ఉరికిండట బయటకి. ఆ పిల్లగాని గుంజుకొని వచ్చిండు. ఏమైంది అని నేను అంటానే ఉన్నా, ఇట్లా పడ్డా నువ్వు చూస్తలేవా నేను చూడలేదు, నిజంగా చూడలేదు అని. అంత ఒక పావు గంటలో జరిగింది. మా ఆయన ఇట్లా పోవడము మళ్ళీ రావడము, నేను నిజంగా చూడలేదు అని నేను. ఆ పిల్లగాని తీసుకొచ్చి కొట్టిండు, ఆయనను కొట్టిండు, నన్ను కొట్టిండు. నాకైతే తెలియదు ఆ పిల్లగాడు వచ్చింది, నాకు తెలియదు అని నేను కొట్టే అన్నాక ఆ పిల్లగా 10,000 తెచ్చిస్తావా అది ఇప్పుడు అన్నాడు. 10,000 లేవు అంకుల్ అన్న, కొంగరం గుంజుకుండు, వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ ఉంటుందని మా అమ్మకి చెప్పక అంకుల్ అని ఆ పిల్లగాడు కాళ్ళ మీద పడ్డాడు. నా కాలు మొక్కిండు, మా ఆయన కాలు మొక్కిండు. ఆయన కాళ్ళ మీద పడ్డాక ఆ రోజే జిల్లలగూడలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకుపోయిండు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకుపోయి ఫోన్లో వాయిస్ చేంజ్ చేసి ఆడేలాగా చేంజ్ చేసి ఫోన్ చేసి ఏమేమి సంతు అంకుల్ వచ్చి నన్ను బాధపడుతున్నావు, సరేలే ఇవాళ వచ్చిండు రేపేం రావట్లే అని మాట్లాడుతున్నంట. ఆ పిల్లగాడు పరిచయం అయిందంట. ఏంది ఆంటీ ఎన్నెళ్ళేంది ఇట్లా ఫోన్ మాట్లాడుతుందని మా పరిచయం అయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత తీసుకొచ్చినాక మళ్ళీ మా వాళ్ళు అందరు అక్కడనే ఉన్నారు, మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. వచ్చినాక ఆంటీ నువ్వు ఫోన్ చేసినావు అంటే నేనేం చేయలేదు సంతు అని. మరి ఇట్లా ఫోన్ వచ్చింది అంకుల్ ఫోన్తోనంటే నేనైతే చేయలేదయ్యా అని. ఇంక అప్పటి నుంచి మేడం 6 నెలలు మంచం కింద దాచుకునేది, 2 దర్వాజా కిచెన్లో దాచుకునేది, ఎక్కడెక్కడో కావాలి కాసేది. 6 నెలలు విపరీతమైన టార్చర్లు పెట్టింది మేడం నాకు. నువ్వు నా పిల్లల దగ్గరికి రోజు వస్తున్నావురా, మీకేమో జరుగుతుందని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గర 50,000 వసూలు చేసింది మేడం. ఎప్పుడంటే అప్పుడు లేదా నేను నచ్చుతలేను, అబ్బాయి బాగుండా, రాత్రి లేదు పగలు లేదు, నాకు టైం లేదు టేబుల్ లేదు మేడం. నా శరీరం మొత్తం అది అసలు ఈ శరీరమే ఎంత ఏడ్చిందో అసలు, అంత బాధపడ్డా మేడం. చాలా అంటే చాలా బాధ పెట్టిండు నన్ను. ఇక అట్లనే బాధపడినాక నేను భరించలేనని చెప్పేసి రైలు పట్టాల మీద పడదామని పోయినా. నేను రైలు పట్టాల మీద పడదామని పోయినాక అప్పుడు మా అన్నలకు తెలుసు, ఏమైంది మీరు మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు ఇట్లా గొడవ పెట్టుకుంటారు అన్నాక చెప్పిన నాకు ఇట్లా జరిగింది, 6 నెలలు అవుతుంది ఇట్లా జరగబట్టి, ఆ రోజు ఇట్లా జరిగినందుకు ఇంత టార్చర్ పెడుతుండు అని మా అన్నకు చెప్పింది. మరి 6 నెలలు కావాలి కాసినవు, నువ్వు చేయాలనుకున్నప్పుడు ఒక్కసారైనా దొరికిందంటే లేదు దొరకలేదు, మరి ఎందుకు అంతగానం టార్చర్ పెడుతున్నావు, మా పిల్లని మాకు పంపించేసా, నా చేయ నాకు కావాలి అని అన్నాడు. గొడవలు ఎక్కువైతున్నాయని చెప్పేసి ఇంట్లో ఉండకూరి, మీరు ఆ ఇల్లు ఆడనే ఉంది కదా పక్కకు మీరు ముండూరి అని చెప్పేసినాక కాల్ చేసి ఆడిపోయినాక గుర్తు చేసి కొట్టేది మేడం. దెబ్బలు అయితే విపరీతమైన దెబ్బలు మేడం, ఇట్లా పెట్టి గుద్దుతుండే
ఇట్లా పెట్టి ఇక్కడ గుద్దితే దెబ్బ తగిలిన 10 నిమిషాల దాకా అనకుండా గుద్దుతుండే మేడం. ఇంకా పిల్లలు తెలిసి వయసులో వాళ్ళు అడ్డం వచ్చినా వాళ్ళని కూడా కొడతాడు. ఇంకా అట్లా అదే విషయం విషయం నుంచి ఇట్లా అయితేనే ఇక కొడితే మేడం బ్యాట్ ఉంటే బ్యాట్తో కొడతాడు, కట్టు ఉంటే కట్టతో కొడతాడు, చేయి దొరికితే చేయితోని, కాలుతో ఇట్లా పడితే అట్లా కొడతాడు. నన్ను కొట్టినప్పుడల్లా నన్ను కొట్టి ఆయన అలసిపోతాడంట, ఆయన కాళ్ళు తాలే. ఒకవేళ శుక్రవారము నేను గుడికి పోయి వచ్చిన ఈరోజు అట్లా ఉండొద్దు అని నేను అన్న అనుకో, 12 గంటల దాకా కాళ్ళు ఎత్తుకుంటా కూసో, 12 గంటలకు నన్ను లేపు ఇట్లనే అంటుంటే నేను అమ్మాయి దగ్గరికి పోయి, నీకు మా ఆయనకి ఏమైనా పరిచయం ఉందా, నేను ఏమైనా హాస్పిటల్ ఉండి వచ్చినా కదా, ఎప్పుడైనా ఫోన్ చేసిన అంటే ఏం తక్కువ అట్లా అడుగుతున్నావు అని అన్నది. అంటే మరి మా ఆయన నిన్ను భలే గలవరిస్తుండ్రా ఎందుకో అని నేను అన్నా. ఎందుకు గలవరిస్తాడు, కట్టెట్లో గలవరిస్తాడు. ఫోన్ చేస్తా అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే బెడ్రూమ్లోకి పోయి మాట్లాడినా, ఏం మాట్లాడిందో తెలియదు. ఫోన్ పెట్టేసి నువ్వేమో చెప్పొచ్చు నువ్వు దానికి, సడన్గా కట్ చేసినట్టు ఫోన్, ఏమో చెప్పొచ్చు నువ్వు దానికి అని అన్నాడు. నేనేం చెప్పలేదనంటే 10 అవుతుంది, అప్పటికి రాత్రి 10 అయింది. ఏం తక్కువ ఫోన్ అట్లా కట్ చేస్తే మాట్లాడితే నేను కట్ చేసే అనుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చేలోపు గేట్ గొల్లెం పెట్టింది, గేట్ తాళం వేసి. ఆ అమ్మాయి పిల్ల వండుకోలేదు, హాల్లో ఏం మాట్లాడతామని చెప్పేసి లోపలికి పోయినాక మాట్లాడడానికి ఆయన వెనకాల ఆమె పోయింది. ఆ వెనకాల నేను పోతాను నువ్వు బయటకు అని చెప్పేసి డోర్ పెట్టుకురు మేడం. 10 గంటల రాత్రి డోర్ పెట్టుకురు. 1 గంట దాకా తలుపు తీయలే మేడం. కొట్టంగా 1 గంటకు తీసి నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, పొద్దున నేను బయటప్పుడు పోతుంది ఆమె. నాకు చాలా బాధ అయింది. బయటకు వెళ్ళింది ఆయన, బాత్రూంలోకి పోయి డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళిపోయింది. తాళం తీసిండి ఆయన. వెళ్ళిపోయినాక ఇంకా వచ్చి నువ్వు నేను తప్పు చేశాను, నేను ఫీల్ అవుతున్నావు, బాధపడుతున్నావు, నీకు కూడా ఎవరన్నా ఉంటే తొలకొచ్చుకో. నేను లేనప్పుడు ఎంతమందిని తొలకొచ్చుకొని మంచం మీద పెట్టి పండుకుంటున్నావు నేను చూస్తున్నానా. పొద్దుగాల దాకా కిచడి చేయి, నాకు మంచిగా చేయి, నాకు నచ్చినట్టు చేయాలంటే సరే చేసినాక తిన్నాడు. తిన్నాక ఏదో మాట అన్నా నేను. ఒక మాట అన్నారు, కడుపులేస్తాను నేను మేడం. కడుపులేస్తా అంతా మంచం మీద పడ్డా. ఇక ఇట్లయితే కుదరదు, ఇంక రోజు తెచ్చుకుంటాడు, ఇక ఇట్లయితే కుదరదు అని చెప్పేసి మా వాళ్ళకి ఫోన్ చేసిన. మా వాళ్ళు 8 మంది 9 మంది టాటా సిమ్ కట్టుకొని వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చారు. 1 గంట వరకు వచ్చేదాకా చెప్పలే మా వాళ్ళు వచ్చేదాకా. ఇంకా పండుగ హాల్లో ఒరిగి ఉన్నారు. వచ్చారు ఒకరు వచ్చే వరకు బాత్రూంలోకి పోయి హీటర్ ప్లాగ్ వేసి హీటర్ పట్టుకుంటుండే. ఇక మీరు వెళ్ళిపోతేనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు అందరికి చెప్తే మంచిగా ఉండదు, వెళ్ళిపోవాలి మీరు అని అంటే మా తమ్ముడు ఏం చేసిండు, మెయిన్ పని చేసిండు. ఇంకా నువ్వేం కావాలి బయటకు వెళ్ళని చెప్పేసి ఏమైందంటే గిట్ల అయిందన్నాక సరే బస్తీలు ఇజ్జత్ ఎందుకు పోవాలి, ఊరికాడ మాట్లాడదాం పద అన్నాక నేను రాను, నన్ను ఊరికి తీసుకుపోయి చంపేశారు మీరు అని అంటుండు. అన్నాక వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళన్న వచ్చిండు. ఏమైందంటే వాళ్ళ అన్న వాళ్ళ మేనత్త కొడుకు వచ్చిండు. ఏమైందంటే గిట్ల అయింది అన్నాక వాళ్ళ మేనత్త కొడుకు చెంప మీదకి వెళ్ళి కొట్టిండు. ఏంద్రా నువ్వు చేసేది, పెళ్ళ ముందులు ఇట్లా చేయొచ్చారా, మంచిదేనారా అని చెంప మీదకి వెళ్ళి ఒకటి కొట్టిండు. కొట్టినాక నేను రేపు సండే ఉంది, ఫంక్షన్ అయిపోయినాక మేము తీసుకొని వస్తాము అని అంటే వాళ్ళన్న మా వాళ్ళు అన్నారు, కడుపులేస్తాను నేను మా పిల్లని, మేము హాస్పిటల్ చూపించుకోవాలి, మరి సరే మీరు తీసుకొని రండి మా ఊర్లో మాట్లాడతాము అని అన్నాడు. అని తీసుకొని మేము ఊరికి పోయినాక సోమవారం పోయింది, మంగళవారం పోయింది, 20 రోజులు అయింది, ఎవ్వరు వస్తలేదు. మేము వాళ్ళకి ఫోన్ చేస్తే మా మాట ఇంటలేడమ్మా, మేము తోలుకరామని వాళ్ళు అన్నారు. ఎవ్వరు వస్తలేదు. ఎవరు రాకపోతే ఆయననే వచ్చిండు. ఆయననే వచ్చి సరే తప్పైంది ఒప్పైంది, నీకు ఇంకోసారి చెయ్యను, తాగిన మొత్తాలు ఏం చేసినో అంటే మా వాళ్ళు కూర్చొని మాట్లాడి సరే మారుతుంటుండు కదా అని మళ్ళీ తోలిచ్చినాక నువ్వు మీ వాళ్ళకి చెప్పినావు నేను చేసిన తప్పేముంది, ఏ మొగోడు చేయడు ఈ తప్పు, ఈ తప్ప మీ వాళ్ళకి చెప్పినావు అని మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ కొట్టడం. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఫైనల్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఫైనల్ ఏమనుకుంటున్నా మేడం, ఇన్ని రోజులు మీరు అతను వదిలి మీ ఇంటికి వెళ్ళిపోయారు. నెల అవుతుంది మేడం, ఇన్ని రోజులు భరించిన ఇంకా నాకు భరించే ఓపిక లేదు మేడం. నా పిల్లలు పెద్దగా అవుతారు. ఇప్పుడు ఆయన కాడోళ్ళ పిచ్చి బాగుంది, నాకు పిల్ల పెద్దగా అవుతుంది, నా పిల్లకి రక్షణ ఉండదు, నాదేందో నాకు చూపించేసేమని చెప్పి మేడం. మీకు వద్దు మేడం, అతను వదిలేసి ఉందాం అనుకుంటున్నాను. సరే మా అతని పేరేంటి? శివకుమార్. సరే పిలిచి మాట్లాడదాం ఒకసారి. ఒక కొడుకేనమ్మా మీకు? కాదమ్మా, 2 ఉన్నారు. 2 కొడుకులు. కాకపోతే వీళ్ళ దగ్గరికి పోను, నన్ను పిలుస్తారు, మళ్ళీ వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, నన్ను బయటికి లాగుతారు. వీళ్ళది ఇప్పుడు వరకు ఒక చీర కట్టింది లేదు, ఒక జాకెట్ ముక్క లేదు, ఒక 100 రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోలేదు ఎవరు. నా కష్టం ఏదో నేను తింటున్నామ్మా. అదే పద్ధతి అండి? సిగ్గు లేదా, సిగ్గు అనిపించడం లేదా మీకు తల్లిని అట్లా వదిలేయడానికి? ఆమెనే పోవద్దు అన్నారు మేడం. ఎవరు? నా భార్యనే పోవద్దు.
పెళ్ళైన వారానికి నా తల్లిని అలా అంతకు ముందు బాగా చూసుకున్నారా మీ తల్లిని? ఉంటుంటే తల్లిదండ్రులు ఉండే చదువుకున్నాను నేను. మీరు ఆవిడ చదివించిందా మీరు చదువుకున్నారా? ఆమె దగ్గర ఉండే ఆవిడకి ఏం చేశారు మీరు? అప్పుడు ఇడ్లీ బండి పెట్టించుకొని చదివిపించినాం మేడం. మీరు పెట్టారమ్మా, అతను ఏం చేశాడు మీకు అంటున్నా? అడగండి, మీరే అడగండి. అంటే పెళ్ళైన తర్వాత ఈవిడ పోవద్దని చెప్తున్నారు మీరు. మీరే పెళ్లికి ముందు మీరేం చేశారు మీ అమ్మకి? అంతకుముందు అయితే అంతకుముందే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయినాడే మేడం. నా గొడవలో నేను ఉండే, అది పెద్ద గొడవ అయింది. విడాకులు అయిపోయినాయి ఆడికే. విడాకులు అయిపోయిన తర్వాత ఆమె నేను ఒక దగ్గర పని చేస్తాం మేడం. అవును, మాట్లాడుకున్నారు, చేశారు. మీరు మంచి చేసిన వారం రోజులు కూడా నా దగ్గర నన్ను వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర మీ అమ్మ సబ్బులు ఎత్తుకపోతుందని ఇంట్లోకి వెళ్ళి తరిమేసింది. ఏమ్మా సబ్బులు దొంగతనం వేసిందా? మేడం గో ఆమె నన్ను ఒక మాట ఎదురు కనలేదు, నేను ఆమెను ఒక మాట ఎదురు కనలేదు. నా తల్లి తర్వాత తల్లి, ఇక వాళ్ళ ఇష్టం మేడం, నిందలు వేసుకుంటే వేసుకోండి అంతే. నేను సాటు కానీ ఆమెను ఇప్పుడు కూడా ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటంటే నా పెళ్లి పెద్ద అని. ఇప్పటిదాకా కూడా నేను ఆమె గురించి ఒక మాట కూడా చెప్పలేదు. మేము పెట్టలేదు ఆమెకు 1 రూపాయి, నేను పెట్టలేదు. ఆయన సాటుకి ఏం పెట్టినా నేను చూడలేదు. నా తల్లి తర్వాత మీరు చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి ఏమో మీ అమ్మ గురించి చెప్పలేదు. మీ మదర్ ఆవిడ చెప్పింది కూడా అది ఏ రోజు కూడా వాళ్ళ అమ్మని చూడలేదు ఆయన అనే చెప్పింది ఆవిడ. వాళ్ళ అమ్మ మాట కూడా వినడు ఆయన. ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళ అమ్మను కొడతాడు, మా అమ్మను కూడా కొడతాడు అని చెప్పింది. మీరు ఇప్పుడు ఆవిడకి చేసింది అన్యాయాలన్నీ ఒప్పుకుంటున్నారా? రెండే మేడం నేను చేసినవి. ఏది? ఒకటి విషయంలో తప్పు చేసినా ఒప్పుకున్నా, అది అయిపోయింది. మర్చిపోయినా తర్వాత గొడవలు స్టాప్ అయిపోయినాయి. ఓ 3 years నుంచి మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి కావాలన్నప్పుడు గొడవలు మొదలవుతాయా? నేను తాగిన మత్తులు అడిగినంత మాత్రాన ఎట్లా తీసుకొస్తుంది ఈ మాటకు సమాధానం చెప్పమన్నాడు. తాగిన మత్తులో ఉంటే ఏమన్నా చేయొచ్చు. లేదు మేడం, నేను చేసిన తప్పు జీవితంలో పెద్ద తప్పు చెప్తున్నా కదా, చాలా తప్పు ఇది. కాళ్ళు కూడా పట్టుకున్నాడు మేడం, తప్ప వాళ్ళ ఊరికి పోయి కూడా అలా కాలు పట్టుకున్నాం. హైదరాబాద్ లో అనురాధ మేడం దగ్గరికి కంప్లైంట్ తీసుకుపోయారు. ఆడికి కూడా పోయి కాంప్రమైజ్ అయినా, మేడం ఇక ముందు ఏ తప్పు చేయను, నా భవిష్యత్తు కాదు ఆమె భవిష్యత్తు కాదు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ముఖ్యము. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎదుగుతారు. సంవత్సరానికి 50,000 చదివించుకుంటాను మేడం పిల్లల్ని నేను, ఎందుకంటే నాకు లేదు చదువు. ఆ పరిస్థితి నా పిల్లలకు రావద్దని ఇంత కష్టపడి ఇంత చేసుకుంటుంటే మళ్ళీ ఇంట్లో సౌదాలు తీసుకుపోతారు. ఇంట్లో సౌదాలు తల్లికి పంపించవలసిన అవసరం ఏమో. నెలకు మా నలుగురికి 5,000 సౌదాలు అవుతాయా? తల్లి ఏడున్నది? 10 రోజులకు ఒకసారి వచ్చి తీసుకుపోతాం. సామాన్లు ఇడిచిపెట్టి ఈ చిల్లర కూడా అప్పులు అయ్యేది దాంట్లోకైతే. నీకు అసలు దేని గురించి 5,000 మీ ఇంట్లో మీరు తెచ్చిన సామాన్లలో ఏమన్నా వాళ్ళ అమ్మకి ఇస్తే మీకు అప్పులు అయిపోతాయి. ఇప్పుడు మీరు రోడ్డు మీద కనబడిన అమ్మాయిలా కావాలి మీకు. మీరు అనుకున్నప్పుడు మీ పెళ్ళాం కావాలి. అలాంటప్పుడు ఎట్లా నడుస్తుంది సంసారం? మేడం నేను ఒక తప్పు చేసిన, తీసుకొచ్చిన ఎట్లా తీసుకొస్తుంది ఈ మాటకు కొంచెం సమాధానం చెప్పమని. ఎందుకు తీసుకొచ్చినారు? మొక్కన కొన్ని నీళ్ళు కొట్టేది ఉండే, పక్కింటోళ్ళు 4 నెలలను పిలిచి అడిగేది ఉండే, ఇట్లా చేస్తుండే ఎందుకు చేస్తుండే అడుగు. మొగుడు గురించి అట్లా చెప్పుకుంటారా బయట? నువ్వు ప్రవర్తిస్తావు కాబట్టి ఆమె కూడా వేరే దారిలాగా చేసిందేమో. నీ ప్రవర్తన ఏ రోజు బాగుంది? మీ ప్రవర్తన మేడం 3 months దాకా సపోర్ట్ చేయలేదు. 3 months తర్వాత నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వచ్చి కళ్ళల్లో కారం పొడి పోసి నా ఛాతి మీద రోకల బండతో కొట్టి నన్ను నెత్తి పాలు కొట్టారు. నన్ను చంపాలనే చూసారు కదా. ఇప్పుడు అదంతా వదిలేసాయండి. ఇప్పుడు మీకు ఏం కావాలంటే? నాకు ఆయనతో సంబంధం వద్దు మేడం, నాకు విడాకులు కావాలి. నేనేమంటా, నాకు నా భార్య పిల్లలు కావాలి మేడం. నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తులా కావద్దు. ఇక ముందు మారుతా. ఆల్రెడీ తాగుడు మానేసిన 15 days అవుతుంది. 15 days అవుతుంది మేడం తాగుడు మానేసి. నిజంగా మానేసిన కూడా మందు. ఇక ముందు కూడా ముట్టాను నేను. నేను చెప్తున్నా ఒక మేడం, కాళ్ళు ఎందుకు వస్తామంటాను మేడం? నేను చేసేది చెత్త పని, చెత్త రిక్షా, 200 బిల్డింగ్లు. భార్యను అడగకపోతే ఇంకొకరిని అడగాలి మేడం. కాళ్ళు నొత్తుమని భార్యను అడగకపోతే ఎవరిని అడగాలి? ఒంట్లో బాగలేకపోతే పిల్లలు నా కొడుకుతో దొక్కించుకుంటా. అడగండి, తాతగా అయితే లేదంటే పిల్ల కొడుకే దొక్కుతాడు. నువ్వు మనిషిలాగా ప్రవర్తించావా ఎన్నాళ్ళు? ముందు చెప్పు. జంతువులా ప్రవర్తించారా మీరు మనిషిలా ప్రవర్తించారా? ఆవిడకి ఆపరేషన్ ఆవిడ వచ్చి పడుకోవాలి అంటారు కదా. భార్యను ఏ పరిస్థితిలో చూస్తే భర్త కరెంట్ షాట్ పట్టుకుంటాడు. చచ్చిపోవాలన్న బాధ ఎందుకైంది నాకు ఆ రోజు? ఏ పరిస్థితిలో చూసినా ఆ రోజు ఆ పరిస్థితిలో చూసినాను కాబట్టి నాకు బతకాలనిపించలే, కరెంట్ షాట్ పట్టుకున్నాను. ఆవిడ అన్ని పరిస్థితులు చెప్పింది, మీరేం పరిస్థితుల్లో చూసారు చెప్పండి. మీరు నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చే లోపల వాడు ఇది లోపల బెడ్రూమ్ లో దేవుని రూమ్ లో వండుకున్నారు. ఎవడు? ఇప్పుడు ఇది కొత్త కదా? కొత్త కాదు మేడం. నేను కరెంట్ షాట్ పట్టుకునే చచ్చిపోవాలన్నది బాధ వేసింది నాకు ఆ రోజు. వాళ్ళే కాపాడారు మళ్ళీ. ఎంత మీరు కనబడ్డ అమ్మాయి తల్ల పడుకున్నప్పుడు ఆవిడ ఎన్నిసార్లు పట్టుకోవాలి కరెంట్ షాక్? మీరు న్యాయం చేశారా? మీరు కరెక్ట్గా ఉన్నారా?
ఆవిడ తప్పు చెప్తున్నారు. మరి ఆమె తప్పు కూడా ఉంది కదా అట్లా. ఆమె తప్పు ఎక్కడుంది? మీరు తప్పు చేస్తే ఆమె తప్పు చేసింది. మీరు తప్పు చేయకుండా ఆమె తప్పు చేయాలి. ఆవిడ ముందు బాగానే ఉంది. నేను అంతకుముందు అయితే సరే మరి నేను తప్పు చేసిన నీకు అప్పుడే చచ్చిపోవాలనిపించింది, మరి నన్ను వదిలేసేది ఉండే. తప్పు చేసిన దాంతో ఎట్లా పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలే ఇప్పుడు లేరా? పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఈడ చెప్పినా మరి ఇప్పుడు లేరా పిల్లలు? అర్థమవుతుందా? పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకోబడతాను. నా పరిస్థితి చచ్చిపోతుంటే పోతుంటే చచ్చిపోయింటే పోతుంటే తప్పు చేసింది అనుకున్నప్పుడు వదిలేసేది. ఎందుకు చేసిన? తప్పు చేసిన కాబట్టి నేను కరెంట్ షాట్ పట్టుకున్నాను ఆ రోజు. కానీ దేవుడు సాగు చేయలేదు నాకు ఆ రోజు. ఆ రోజే అనుకున్నా, ఆ రోజే అనుకున్నా నేను నేను ఆ రోజే అనుకున్నాను. నేను దేవుడు నాకు సాగు చేయడు. ఇప్పుడే నా పిల్లల గురించి నాకు సాగు చేయడు అనుకున్నాను. నేను నా పిల్లల్ని బతికించుకోవాలి. నాకు ఒకటే మాట సమాధానం, నేను తప్పు చేసిన నీ మనసు ఒప్పుకుంటుంది కదా, ఒప్పుకుంటుంది కదా, ఇదే మాట మీద ఉండు. మేడం తప్పు చేసిన భార్య మొగాయన దగ్గర ఉంటే ఆయన కూడా ముఖం ఉండదు, అంతే కదా మేడం? ఉండదు. ఆయన కూడా 10 మంది ఇజ్జత్ ఉండదు. పక్కింటి లక్ష్మి బాగుంది, ఎనకింటి లలిత బాగుంది, ఎవరింటి పద్మ బాగుందని తెచ్చేది నువ్వా ఆవిడ? అది తప్పు అని ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు నాకు పని కాడ నువ్వు తప్పు చేసేసి ఒప్పేసుకుంటే అయిపోయిందా? మేడం తప్పు అయింది అని ఒప్పుకుంటాను నేను. ఆమె కాలు ముక్కుతాను, ఇంకొకసారి ఏ తప్పు చేయనని కూడా చెప్తున్నాను నేను. నా జీవితం నేను నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు నాకు పని కాడ 5, 6 అవుతుంది. ప్లాస్టిక్ లోడ్ వేసుకపోతాం. లోడ్ కాడ 8, 9 అవుతుంది. లోడ్ దింపి లెక్కలు చేసి వాళ్ళు పంపించేసరికి ఇప్పుడు ఎంబడి వాళ్ళు వస్తారు, వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి పంపించాలి. దా ఇంటికి రా అంటుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ చేసుకొని రావన్నా. బయట తాగొద్దని ఆల్రెడీ ఉంది. ఇంటికి తీసుకుపోయి తాగుదామన్నా ఇంటికాడ ఒక బీర్ తాగనియరు. ఎందుకంటే అలసిపోయిన పని కొంచెం కూడా తాగొద్దు. పండుకు కొంచెం తాగి తిని పడుకుంటే అయిపోతుంది. మేడం హార్డ్ బంద్ చేసిన మేడం, హార్డ్ కూడా బంద్ చేసినప్పుడు నిన్ను నమ్మి ఆవిడ రావాలి, వచ్చి నీతో సంసారం చేయాలి. జీవితం ఆమె చేతులు ఉంది మేడం. నేనైతే కోరుకుంటున్నాను నా భార్య పిల్లలు మంచిగా ఉండాలి. మిమ్మల్ని ఎవరితోనే చూసానంటున్నాడు. అదే చెప్పినగా మేడం, ఇల్లు గల పిల్లగాడని చెప్పిన దానికి ఆయన అట్లా చెప్తుండు. మరి ఆయన నేను అట్లా నన్ను అట్లా చూసినప్పుడు అప్పుడన్నా 10 మందిని ఎందుకు విలువలేదు? మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మ ఇంకా వండుకొనే ఉంది, ఎందుకు విలువలేదు? నువ్వు మళ్ళీ తర్వాత చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నావు? అప్పుడే నన్నే చంపేసేది ఉండే, నువ్వే చచ్చిపోయినా పిల్లగానే చంపేసేది ఉండే. ఇన్ని రోజులు ఎట్లా సంసారం చేసినావు? చెప్తా, దానికి కూడా సమాధానం చెప్తా. చెప్పు. ఫస్టే నా జీవితంలో ఒక పొరపాటు జరిగింది. ఫస్ట్ పెళ్ళై నీకు పెళ్ళై కూడా ఒక పొరపాటు జరిగింది. ఇంత పొరపాటు జరిగినా కూడా మళ్ళీ ఇంకొక పొరపాటు జరగొద్దని దిగమీకున్నా. నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన అంటే నాకు ప్రాణం అది. కానీ ఎందుకు వదులుకుంటలేను? వదులుకోలేను నేను. అవును ప్రాణం కాబట్టి అంత హింసిస్తారు ఆవిడ్ని. నేను అంత హింసించలేదు మేడం, అంత హింసించనే లేదు. ఆవిడ హింసించకుండా ఆవిడ సరదాగా మీతో దెబ్బలాట పెట్టుకుంటుంది. 2 పిల్లల్ని కానీ ఆవిడ సరదాగా మీతో ఉండనంటుంది. మీరు ప్రేమగా చూస్తే ఆవిడకి సరదా మిమ్మల్ని వదిలించుకోవడం. నేను ఎందుకు ప్రేమగా చూడాను మేడం? మరి చూస్తే ఆవిడకి ఏంటి కర్మ? ఆవిడ ఎందుకు వస్తుంది మీరు వద్దని? వాళ్ళ అన్న నేర్పించిన మాటలు అవన్నీ. మధ్యలో ఇప్పుడు అన్నలు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు. ఒక్క నిమిషం మేడం, వాళ్ళ అన్న మొన్న వచ్చి నన్ను కొట్టిపోయిండు. కొట్టిపోయినాక ఇల్లమ్ము పనమ్ము ఊర్లో వచ్చి ఉండు. ఎందుకు పోతా ఊర్లోకి? నేను నా పని ఉంది ఇక్కడ, నా పని ఇల్లు ఉంది ఇక్కడ. ఇల్లు ఇక్కడ అమ్ముకొని పని అమ్ముకొని ఇక్కడ అప్పులు తిరుపుకొని ఊర్లో పోయి ఉండాలి. ఎందుకుంటే ఊర్లో నీ అమ్మ ఎందుకు అన్నది ఇల్లు అమ్ముకోని? ఇల్లు ఎట్లా అమ్ముకుంటారు మేడం? పిల్లలు పెద్దగా అయితే అమ్ముకుని ఇల్లు కట్టుకుంటారా? అమ్మాయి పిచ్చి అమ్మాయిలా కనబడుతుంది మీకు. ఆమె పిచ్చేది ఎందుకైతుంది మేడం? ఆమె పిచ్చిది అయితే నన్ను ఎన్ని రోజులు, నెల రోజుల నుంచి ఇంటికి రాకుండా పిచ్చోని చేసి ఆడుకుంటుంది. అటు పనికి పోకుండా, అటు పనికి పోనీయకుండా. మీరు తాగేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తారు. తప్పులు చేసి ఒప్పేసుకున్నాను అంటారు. ఉండండి, ఒప్పేసుకున్న వెంటనే అమ్మాయి సరైన పిలిచేయాలి మిమ్మల్ని. లేదు మేడం, మరి అంతే. ఒక్క నిమిషం, ఆమె ఏమన్నది? బయట తాగకన్నది. ఇంటికి తెచ్చుకొని హాడు కూడా తెచ్చుకోవద్దు అన్నది. హాడు తెచ్చుకోలేదు, బీర్ తెచ్చుకుంటుండే పిల్లతోని సీసా లెక్క పెట్టిస్తుంది. చూడు ఎన్ని తాగుతుండో, చూడు ఎన్ని తాగుతుండో. మీరు తాగేది మేడం అలసిపోయినా. నేను చేసేది చెత్త పని, నేను చేసేది అడ్డమైన చెత్త పని. అందరూ అలసిపోతారు, అందరూ కష్టపడతారు. మీరు చెత్త పని చేస్తే పెద్ద విషయమా? చెత్త పని చాలా మంది ఉన్నారు. దానికి తాగుడే మందు కాదు. తాగినోడు మనిషిలా ఉంటే పర్లేదు, తాగినోడు పశువులా మారినప్పుడు తాగుడు మానేయాలి. చేసే చెత్త పని అందరూ కష్టపడితేనే అవుతుంది పని. ఎవరికి ఉన్న కూర్చుంటే డబ్బులు రావు. ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలో ఉంటది. ఏదో ప్రపంచంలో మీరే కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయి కూడా పడింది కష్టం. మీరు ఎంత పడితే అంత చేసింది, ఎన్ని తన్నులు తింటే తింది. ఆమెను కొట్టుకునేంత చంపుకునేంత దుర్మార్గులు కాదు. మరి ఏం దుర్మార్గుడు? పక్కింటి అమ్మాయిని అడిగేంత వరకు దుర్మార్గులు. తాగిన మత్తులు అడిగినంత మాత్రం ఎట్లా తెచ్చి పండ పెడతారు మేడం? మీరు ఒక్క మాట అడుగుతారు. తాగిన మత్తులు ఈ అమ్మాయిని అడిగారు. అది అప్పుడు తెలిసి తెలియక అడిగి. మీ వయసు ఎంత? ఇప్పుడు 39 మేడం. అప్పుడు ఎంత వయసు? 28 ఉంటుంది. 28 తెలిసి తెలియని వయసా? అప్పుడు అంత అనుభవం లేదు మేడం జీవితం మీద. అనుభవం ఉండాలి. జీవితం మీద అనుభవం లేదు. ఏం జీవితం మీద అనుభవం కావాలి మీకు? 10 మందిని పెళ్లిళ్ళు చేసుకుని వదిలేయాలి అనుభవం రావాలంటే? అట్లా చేసుకుంటారు. మరి తెలిసి తెలియని వయసు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు అమ్మాయి అయితే మీతో ఉండంటుంది, మీరేమో మీ పిల్లలు కావాలంటే. భార్య పిల్లలు కావాలి మేడం. మీకు కావాలంటే ఎవరు ఇచ్చారు? అట్లా మీరు చేసిన ఏదో పనులు కన్నిటికి ఏంటన్నది ముందు డాక్టర్ గారిని లాయర్ గారిని పిలుస్తా, వాళ్ళిద్దరు మాట్లాడతారు. వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నాక ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం వస్తుంది అనేది మాట్లాడదాం మనం.
సార్ ఈ కేసులో మీ అనాలిసిస్ చెప్పండి. మేడం మనం ముఖ్యంగా ఇక్కడ చూసేది ఏంటంటే మేడం, ఒకే బంధం, అది పెళ్లికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఇద్దరు వ్యక్తులు ఎంత భిన్నంగా చూస్తున్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. విజయలక్ష్మి ఈ బంధం ద్వారా ఒక భద్రతను పొందేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. మొత్తం ఈ 13 సంవత్సరాల పాటు తను చేసింది ఒకటే, తన భద్రత కోసం మొగుడిని కాపాడుకుంటూ వస్తుంది అనమాట. అతను ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్ని ఘోరాలు చేసినా కూడా పోనీలే, ఇందాక నుంచి ఆ మాట, పోనీలే అనే మాట ఆల్మోస్ట్ ఒక 10-12 సార్లు వాడింది మేడం. అంటే ప్రతి పోనీలే వెనకాతలే ఒక పెద్ద తప్పిదం ఉంది. ఎక్కువగా క్షమించటం వెనకాతలే విజయలక్ష్మి చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఉందేమో అని అనిపిస్తుంది మేడం. ఇంకో సైడ్ మనం ఈ బంధాన్ని, ఈ పెళ్ళి అనేటటువంటి బంధాన్ని ఒక సోషల్ ముసుగుగా, అంటే ఒక సామాజిక ముసుగుగా వాడుకుంటూ దాని వెనకాతల అతని కోరికలు కానీ, అతని వ్యసనాలు కానీ, తన ఆనందాలు కానీ తీర్చుకునే దానికి వాడుకుంటున్నాడు ఇటు పక్క శివకుమార్ మేడం. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఎంత కాదనుకున్నా కూడా విజయలక్ష్మి తల్లి గారిది తప్పిదం ఉంది మేడం. అది 13 సంవత్సరాల క్రితం అవునండి, దానికి ముందు ఇంకో 20 సంవత్సరాల క్రితం అవునండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటేనమ్మా, ఆ సమయంలో మీరు ఏ ఒత్తిడిలో అది జరిపించారు అన్నది మనకు తెలియదు, కానీ అది కాస్త తీసుకొచ్చి వీళ్ళందరి పరిస్థితి ఆ పెళ్లి మేడం 13 సంవత్సరాలు అప్పుడు బాల్య వివాహం చేశారు. ఆ అమ్మాయికి ఏ పరిస్థితిలో చేశారు అన్నది మాకు తెలియదు. పోనీ ఇంకో దేవుడికి మీకు ఇంకో ఆపర్చునిటీ ఇచ్చాడు ఆ అమ్మాయికి ఇంకో మంచి జీవితానికి ఇవ్వటానికి, అది 20 సంవత్సరాలు అప్పుడు. ఆ టైంలో కూడా మీరు ఎంత తొందరపాటు పెళ్లి చేశారు. యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు, అక్కడ పెళ్లి చేశారు, వెనక ముందు చూడలేదు, ఆవిడ చెప్పినటువంటి మాటలు నమ్మారు, మంచి వ్యక్తిగా భావించారు, కట్టబెట్టారు. ఆఖరికి మీ కొడుకు యొక్క ఒపీనియన్ కూడా మీరు అక్కడ తీసుకోలే. కట్నం లేకుండా ఈజీగా వస్తున్నాడు ఈ అబ్బాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అనేటటువంటి ఒక్క ఆలోచన వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అమ్మ అన్నయ్యని పిలు అని అమ్మాయి నోరిప్పి అడిగింది, అయినా కానీ మీరు ఏమన్నారు, వద్దమ్మా ఎవరికి చెప్పొద్దు, మనం జరిపించేద్దాం అని చెప్పి పెళ్లి జరిపించేశారు. ఇక్కడ ఈమె యొక్క వీక్నెస్ని అతను చాలా వరకు క్యాష్ చేసుకున్నాడు మేడం. ఈ మొత్తం అన్ని 1, 2, 3, 4 ఇన్ని తప్పిదాలు ఒకేసారి చూస్తే కనుక నేను బతకలేనేమో, నా భర్త నాకు కాకుండా పోతాడేమో అనేటటువంటి భయం. చివరికి అది ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక, ఆవిడ కాపాడుకుంటున్నటువంటి వ్యక్తే దేని నుంచి అది ఆవిడ కాపాడుకుంటుందో అతనే ఆవిడ మీద ఆ భారం వేశాడు. అంటే ఏంటంటే అభాండం వేశాడు. నీ క్యారెక్టరే బాగాలేదు, నువ్వే వేరే వ్యక్తితో ఉన్నావు. సింపుల్ ప్రశ్న ఇందాక బయట ఉన్నప్పుడు కూడా శివకుమార్ నేను అడిగా, నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చే టైంకి ఆవిడ వేరే వ్యక్తితో ఎందుకు ఉంటుంది, ఏ ధైర్యంతో ఉంటుంది అనేటటువంటి మాటకి అతను మాట లేదు, సమాధానం లేదు మేడం. ఇందాక నుంచి శివకుమారు ఎలాగైతే ఆవిడ పోనీలే అని అతని యొక్క క్యారెక్టర్ని కాపాడుతుందో, ఇతను వాడేటటువంటి ఊతపదం ఏంటంటే తాగిన మత్తులో అని అంటున్నాడు మేడం. వాస్తవానికి ఏంటంటే తాగి మంచిగా సంసారాలు కాపురాలు చేసుకునేటటువంటి వ్యక్తులకి ఇతను అనేటటువంటి మాట అవమానమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనిలో 2 లోపాలు ఉన్నాయి మేడం. 1 వ్యక్తిత్వ లోపం, 2 తాగుడు. ఎప్పుడైతే వ్యక్తిత్వంలో లోపం ఉండి దానికి తాగుడుకు బానిస అవుతారో అటువంటి వాళ్ళు ఇందాక మేడం అన్నట్టు మనిషి రూపాన్ని వదిలేసి ఒక మృగ రూపంలో మారుతూ ఉంటారు. తాగుడు మానేయటం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశమైనా కూడా అతని వ్యక్తిత్వంలో ఉండేటటువంటి మార్పు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అది పూర్తి స్థాయిలో వస్తుంది అని నేను అనుకోవట్లేదు. అయితే ఏంటంటేనమ్మా, మీరు ఎప్పుడు కూడా అతనికి క్షమించాలి అని అనుకునేటటువంటి తత్వం ఏదైతే ఉందో, మీ కాపురాన్ని కాపాడుకోవటానికి కానీ, లేకపోతే మీ భద్రతను కాపాడుకోవటానికి కానీ మీరు చేసినటువంటి ప్రయత్నమే. కానీ మీరు క్షమించిన ప్రతిసారి అతను ఎన్ని కాపురాలు కూలుస్తున్నాడు అని కానీ, లేకపోతే నీ పిల్లల్ని ఎంత హింస పెడుతున్నాడు అన్నది మీరు మర్చిపోయారు. భార్యకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే క్షమించటం. కానీ నువ్వు ఎన్నిసార్లు క్షమించేవంటే కనుక అది అర్థం క్షమించటం అన్న దానికి అర్థం లేకుండా పోయింది. మొక్కే వంగంది మానే వంగన, కానీ నువ్వే నిన్ను ఇక్కడ తప్పు పడుతున్నాను, అతన్ని కాదు నిన్ను ఇక్కడ తప్పు పడుతున్నాను. అతను ఈ ముసుగులో ఇవన్నీ తప్పులు చేస్తున్నా కూడా నా భర్త నేను కాపాడుకోలేని ఒక పిచ్చితనంతో నువ్వు అతను కాపాడుకున్నావు. బహుశా ఆ పిచ్చి ఇప్పుడు పోయిందా ఏంటన్నది నాకు తెలియదు, కానీ ఇంకా ఇలా వదిలేస్తే కనుక ఇంకా ఆ పిచ్చితో ఉంటే నా పిల్లల్ని నేను కాపాడుకోలేను. కరెక్ట్. ఈ మ్యారేజ్ దే షుడ్ నాట్ బి టుగెదర్. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఉండటం అన్నది ఒక ప్రమాదకరమైనటువంటి అంశం కిందే మారుతుంది ఫ్యూచర్లో అని అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాము, అది రోగగ్రస్తుడైన భార్యని హస్బెండ్ని గంపలో పెట్టుకుని వేరే స్త్రీల దగ్గర తీసుకెళ్లేంత ప్రతివతలు ఉన్నారు. మేబీ ఆ కోవకు చెందుతుందో ఏమో, కానీ ఆ మాట మనం అనకూడదు. ఒక పాపాన్ని పెంచి పోషించిందనే అనుకోవాలండి.
ఎందుకంటే చెప్పారు కదా, చెప్పొచ్చి అప్పుడే కొట్టుంటే అంతే కూడా కదా. ఉండేది. ఎప్పుడైతే భర్త వేరే అమ్మాయిని అని అడిగారు అనే మాట ఏదైతే 4 గోడల మధ్యలో జరగాల్సింది, నువ్వు ఇంత పచ్చిగా ఇంత ఇదిగా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అని అంటేనే దాకా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పిల్లలు ఏ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు అనేది ఒకటి ఆలోచన. మేడం ఇందాక ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పారు, వీళ్ళ అన్నయ్య ఏదో విషయంలో వాళ్ళ భార్య పోయిందని చెప్పేసి వాళ్ళ పిల్లలని పెంచారు అంటే, రేపు పొద్దున మీరు ఇందాక చెప్పింది వీళ్ళ ఫ్యూచర్ అది కనబడుతోందమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ పిఎస్లో కంప్లైంట్ లాంటిది ఇచ్చిన తర్వాత ఇలాంటి బుడిబుడి దీర్ఘాలు ఏడుస్తూ నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి అని చెప్పేసి చాలామంది, ఈవెన్ కేసు 498లన్నా మిగతా కేసులు దానికి నువ్వు కలిపి వేసినా కూడా నా భార్య కావాలి, నా పిల్లలు కావాలని వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మేడం ఇలాంటి హ్యాబిట్ ఉన్న దగ్గర ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని మాత్రం ఉంచకూడదు అని అంటారు. ఎందుకంటే చాలా మటుకు బయటికి రాని కేసెసే ఉంటాయి. ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు, ఫోన్లు చేసి ఇంటికి వస్తానని చెప్పేసి వాళ్ళని ఒక విధంగా భయంలో ఉంచుతున్నారని ఇందాక డాక్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఆ విషయం కూడా మీరు చాలా ఖచ్చితంగా క్లియర్గా మీ కంప్లైంట్లో కనుక రాసుంటే డెఫినెట్గా కూడానమ్మా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వివాహం అనే ఒక బంధం ఉంటే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తూనే ఉంటాడు. కనుక ఆయనకు అర్థం చేయించి విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఒక సక్రమమైన మార్గంలో విడిపోవడం అనేది ఒకటి సూచించవచ్చు. లేదు అని అనుకుంటేనమ్మా నీకు డెఫినెట్గా ఆప్షన్ అనేది ఉంది. నువ్వు ఒక్కదానివైనా కూడా కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇందాక నువ్వు మేడం గారితో చెప్పినట్టు ఏవైతే నువ్వు అనుభవించిన బాధలైనా శిక్షలైనా ఉన్నాయో డెఫినెట్గా కూడా చాలా ఎక్స్ట్రీమ్ క్రుయాలిటీ కిందకు వస్తాయి. నీకు డెఫినెట్గా కూడా నువ్వు కావాల్సిన నీకు న్యాయం అంటే నువ్వు ఆయన దగ్గర నుంచి విడిపోవాలి అని అనుకుంటే అది నీకు వస్తుంది. కనుక నువ్వు వేసే అడుగు మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఆ కంప్లైంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా రాయమ్మా. కలిసి ఉండడం ఒకటే అని అన్నప్పుడు మాత్రం మీ పిల్లల గురించి ఆలోచించాల్సింది. మేడం ఇన్ని రోజులు ఇన్ని తప్పులు చేసినా ఆయన ఏడ్చిండో కాలు మొక్కిండో 10 మంది ఒప్పుకుండా అని చెప్పేసి క్షమించిన. ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతలేదు మేడం. నువ్వు ఆడదానికి మొగతోడు కావాలంటే నాకు ఈ ఆడ జన్మనే వద్దు. 13 సంవత్సరాల్లో మీరు మారని వ్యక్తి ఈ రోజు మీరు మారినా అది మీ అంటే మీరు చేసిన పాపం ఇప్పుడు మీకే చుట్టుకుంది. ఇప్పుడు నిజంగా మీరు మారినా కూడా మేము ఎవరిని నమ్మడానికి తయారుగా లేవు. అంతకని మా అందరికంటే ఆవిడ లేదు. సో ఇప్పుడు ఆవిడైతే మీతో ఉండడానికి ఇష్టపడలేదు. ఆవిడ చెప్పిన కథలు విని నేను కూడా మీరు వెళ్ళి ఆవిడతో ఉండండి అని అతను మీ ఇద్దరు కలిసి ఉండని చెప్పడానికి నేను ఇష్టపడలే. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఆయన చెప్పారు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయని. మనుషుల మార్పు అనేది రావడం ఎంత కష్టం అన్నది ఆయన చెప్పారు. మీ వ్యక్తిత్వానికి అంటే మారే మనుషులు తెలుస్తారు, మారని మనుషులు తెలుస్తారు. ఆవిడ కోర్టుకు వెళ్ళడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. రేపు కోర్టుకు వెళ్ళినా కూడా పిల్లలు మీ దగ్గర ఉంచమని ఏ కోర్టు ఏ న్యాయస్థానం చెప్పదు. సో మీరు అట్లా కోర్టుల చుట్టూ తిరిగి మీరు చేసుకోవడం ఎలా చేసుకున్నా అభ్యంతరం లేదు. అలా కాదు నేను నిజంగానే మారాను అంటే మీరు ఆ పిల్లలకి ఏం చేస్తారన్నది చెప్పండి. మీరు చేసేది వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ వాళ్ళు బ్రతకనివ్వండి. మీరు నిజంగా మారారని నమ్మకం వాళ్ళు కలిగినప్పుడు ఏమో కలిసి వస్తారేమో. నేను ఇప్పుడు మారాలంటే సామాన్యంగా నమ్మరు. వాళ్ళని ఊళ్ళో ఉండమనండి, పిల్లల్ని చదివిమనండి. నెలకు నేను ఇంత మెయింటెనెన్స్ పంపిస్తా. 2 సంవత్సరాల లోపల అప్పు తీర్పుతుంది. 4 లక్షల అప్పు ఉంది. 2 సంవత్సరాల లోపల అప్పు తీర్పిస్తా. ఇంటికాడ కూడా అడుగుమనండి తాగుతున్నాడా లేడా అని. తాగి ఈ 2 సంవత్సరాలలో ఒక్కసారి కనిపించినా సరే తాగినట్టు. సరే ఇప్పుడు మీరు ఏమైతే అంటున్నారో అది ఆవిడ అడగండి, ఆవిడ ఒప్పుకుంటుందేమో చూద్దాం. 2 సంవత్సరాలు నేను ఊర్లో ఎందుకు ఉండాలి? నువ్వు అప్పు తీరడానికి నిన్ను ఇల్లు ఇచ్చి పెట్టుకోవాలా? నేను ఇల్లు ఎందుకు ఇచ్చి పెట్టుకోతా? నా ఇంట్లో నేను ఉంటా. నువ్వేడుండాలి? నువ్వేడుండాలంటే అదే తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చినాక ఏడుంటావు? అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు 2 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలకు వచ్చిన అయిపోయింది ఛాన్స్. ఈ 13 సంవత్సరాలు ఇచ్చిందే చాలా. నీకంటే ఎక్కువ తప్పు నాది. నా పిల్లల జోలికి నువ్వు రావద్దు. నా ఇల్లు నా పిల్లలు అంతే. అది నువ్వు కట్టించిన మీ అమ్మగారు ఇచ్చిన కట్నం ఇల్లు కాదు. ఇద్దరం కష్టపడి ఇల్లు అది మన ఇద్దరం కష్టపడి ఇల్లు అది. నువ్వు ఇంట్లోనే ఉండవు. నువ్వు ఏడుంటావు మాకు సంబంధం. నేను ఇంట్లోనే ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఉండే అప్పు తీర్పుకుంటాను. నేను బయట ఉండే స్తోమత నాకు లేదు. బయట ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటాను. ఊర్లో ఉండే ఇంటికాడ మీ అమ్మగారి ఇంటికాడ మెయింటెనెన్స్ పైసలు పంపిస్తాను. నేను పంపి మరి మెయింటెనెన్స్ పైసలు ఎందుకు పంపిస్తా? ఏడు ఉండాలి. నేను ఏడ స్నానం చేసుకోవాలి, ఏడ బట్టలు వేసుకోవాలి. నువ్వు ఇచ్చిన 50,000 చూపి ప్రూఫ్ చూపి. నేను బయట ఉండి అప్పులు తీర్పే స్తోమత నాకు లేదు. అది నీ పేరు మీద ఎందుకు పెట్టినా? నేను నీ పేరు మీద ఉన్నప్పుడు ఆమె పేరు మీద నేను ఎందుకు పెట్టినా? ఆల్రెడీ నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా.
ఎక్కడొచ్చి వాళ్ళు గొడవ చేస్తారో అన్న భయంతో ఏం కాదు, అదంతా లేడీస్ పేరు మీదనే సర్పంచ్ ఉంది. రామరెడ్డి చేపించింది అది మేడం. ఆడ మొగల పేర్ల మీద కూడా ఉన్నాయి కానీ నేను లేడీస్ ఒక పేరు మీదనే భయపడ్డప్పుడు ఉంది మేడం. కానీ నా భయం అమ్మా, ఎంత ఇప్పుడు ఆ తీసుకొచ్చాను పని అనుకోలే. ఏమి లేదు. ఇప్పుడు నీ పేరు మీద ఉంది కదా, నీ పిల్లల పేరు మీద రాసే ముందు దాన్ని. అంతే మేడం. నీ పిల్లల ఆ పిల్లల పేరు మీద పేరు మీద రాసేసి రాయాలి. నువ్వు కోర్టుకి వెళ్ళేసి విడాకులకి అప్లై చేసేసాయి. నువ్వు పెట్టిన నిన్ను పెట్టిన హింసలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నువ్వు క్లియర్ గా నువ్వు కంప్లైంట్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా అతను పిలుస్తారు. నీ ప్రకారం నీ ప్రయారిటీ ప్రకారం 6 నెలలు తిప్పినా నీకు విడాకులు వస్తాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఫేస్ చేయి. ఆ ఇంట్లో నువ్వు ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఉంది ఇంట్లో నువ్వెందుకు నాకు ఏ హాని జరిగినా ఆయననే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేయి. ఉంది మేడం కంప్లైంట్. ఇచ్చేసాయి. నీ మీద ఏం జరిగినా అతనే పూచి అని ఇచ్చేసాయి. ఇచ్చేసి నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేయి. ఇప్పుడు రేపు అతను నిజంగా మారినట్టు నీకు ఎప్పుడన్నా అనిపిస్తే అప్పుడు ఆలోచించి అతనికి ఏమైనా సహాయం చేయగలవా అని. మారినట్టు అనిపిస్తే ఇల్లు అమ్మినా ఇప్పుడు 10 లక్షలు వస్తాయి, అర్థమవుతుందా? ఇల్లు అమ్మే పరిస్థితి లేదు. అప్పులు ఇంటికాడ ఉంటావా నువ్వు కట్టుకో, నన్ను రానియాక అనుకుంటే. 4 బయట ఉన్నప్పుడు నేను కట్టుకోవాలి, ఇంటికి రావద్దంటున్నప్పుడు కట్టుకోవాలి. పేపర్లు పెట్టిన పైసలు బాకి 2 లక్షలు ఈమె కట్టుకుంటది, బస్సులు చేసిన బాకి నువ్వు కట్టు. నేను కట్టుకోను, ఒక్క రూపాయి కట్టాను నేను. దగ్గర పెట్టి తెచ్చిండు, వేరే వాళ్ళ దగ్గర పెట్టి తెచ్చిండు. ఆయన దగ్గర చిట్టి ఉంది, ఫస్ట్ చిట్టే ఎత్తిండు. ఇది 2వ చిట్టో 3వ చిట్టో తెలియదు. ఆయన చిట్టి కట్టుకొని పేపర్లు తెచ్చుకున్న బాధ్యత నాది. బస్తీల వాళ్ళ దగ్గర 2 లక్షలు, ఒక దగ్గర 1 లక్ష, ఒక దగ్గర 1 లక్ష. లక్ష మీరు సంతకాలు పెట్టారా? ఆ లక్ష కూడా బస్తీలో వాళ్ళకు వాళ్ళు ఈయన నమ్మి అని అన్నారు. ఇప్పుడు ఆ ఇల్లు అంతా వదిలేసి అతని ఇంట్లోకి రానివ్వని అట్లా అంతా కుదరదు. ఇప్పుడు నువ్వు రేపు కోర్టుకి వెళ్ళి విడాకులను వెళ్ళినా కూడా నీ పేరు మీద ఇల్లు ఉందన్న మాట వాస్తవేనా? ఇప్పుడు అప్పులు అతను వదిలేశాడు అనుకో, ఆ 4 లక్షలమే కట్టుకోవాలి రేపు కోర్టులో. కోర్టు అయితే అప్పులు తీర్చమని చెప్పదుగా ఏ మేడం? సో నువ్వు ఇప్పుడు లేదు అప్పు అన్నది అతను కట్టాలి అంటే ఆ ఇంట్లో అతనికి ఒక రూమ్ ఏదైనా అతనికి ఇచ్చేసి సపరేట్ చేసి ఆ అప్పు కట్టమని చెప్పు. అతను నిజంగా తిన్నగా కట్టే అప్పు అంతా కట్టి అంతా బాగుండి ఆ తర్వాత బాగా మీకు అనిపిస్తే అప్పుడు ఏమన్నా అతను కలిసి అవకాశం ఇచ్చేటట్టు అయితే చూసుకో. లేదు నీకు విడాకులు కావాలంటే విడాకులు ఇచ్చేసాయి, ఇల్లు నీ పేరు మీద ఉంటుంది, కోర్టులో వెళ్ళిపో. నీకు ఆ 4 లక్షలు నువ్వే కట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు సంతకాలు పెట్టుకున్నావు కాబట్టి. లేదు అతను తెచ్చుకున్న అప్పులైతే అతనే కట్టుకుంటాడు, ఎందుకంటే అప్పుల వాళ్ళు అతన్ని అడుగుతారు, నిన్ను వచ్చి అడగరు. నిన్ను ఎవరైతే అప్పుల వచ్చి అడుగుతారో అప్పు నువ్వు కట్టుకో. అందుకే ఆ మాస్టర్ ప్లాన్తోనే నన్ను మేడం ఆమె ఒక్క మాట అన్నా కూడా ఇక్కడ ముందు ఏదన్నా ఈడే కానీ చెప్తున్నా. అది మంచి పరిష్కారం. నువ్వు చేసిన పని నువ్వు చేసేసావు, ఎవరికి ఏం తక్కువ. అతను చేసిన ఏదో పనులు అతను చేశాడు, నువ్వు అతను వెనకేసుకొచ్చి అతనికంటే పెద్ద తప్పు నువ్వు చేసావు. నీ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం కూడా అయిపోయాయి, పిల్లల జీవితం కూడా నాశనం అయిపోయింది నువ్వు చేసిన ఏదో పని వల్ల. సో అందువల్ల నిన్ను కూడా క్షమించడానికి తప్ప. అందుకని భగవంతుడు అందరికీ పెడతాడు. ఇప్పుడు నీకు ఎందుకు ఇంత టెన్షన్ పెట్టాడు? నువ్వు చేసిన పిచ్చి పని వల్ల. సో నిజంగా నీ పిల్లల్ని కాపాడుకోవాలి, నాకు ఇది కావాలనుకుంటే ఇల్లు నీ పేరు మీద ఉంది కాబట్టి ఇల్లు నీ పేరు మీద ఉంచుకో, విడాకులకు అప్లై చేసుకో. విడాకులు ఇవ్వాల్సిందే, అతని విడాకులు ఇస్తాడు. అప్పు అన్నది మటుకు నువ్వే కట్టుకోవాలి. సో మీదమ్మ డెసిషన్. ఇప్పుడు అతను చెప్తున్నట్టు అతను మీ జోలికే రాడు, అతను ఒక రూమ్ ఇస్తే అతను రూమ్లో ఉంటాడు, పిల్లల్ని ఏదో చూసుకుంటాడు, అప్పులు కట్టుకుంటాడు. మీకు అతని మీద నమ్మకం కలిగిన రోజు అతన్ని యాక్సెప్ట్ చేయండి. ఒకటి, దీనికి ఇలాంటి పద్ధతిలో మీరు ఒప్పుకుంటే అది అందరికీ మంచిదే, నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే రేపు ఏమి ఎలాగన్నా కూడా మీరు విడిపోయిన తర్వాత కూడా ఆ పిల్లల జీవితం, ఆ పిల్లల భవిష్యత్తు మటుకు ఎప్పుడు క్వశ్చన్ మార్కే. ఆ పిల్లలకి ఎప్పుడు కూడా తండ్రి ఎవరు అంటే ఒక ఆన్సర్ లేదు. ప్రతి పిల్లోడు వాళ్ళతో పాటు చదువుకునే పిల్లల తల్లిదండ్రులు తెలుతున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు తండ్రి స్థానం వేకెంటే. అంటే మీరు చేసిన పనుల వల్ల ఏ రోజైతే అతను సరైనోడు కాదన్నప్పుడు ఆ రోజే మీరు బయటకు వచ్చేస్తుంటే ఈ పిల్లలు అనే వాళ్ళే లేకుండా ఉన్నప్పుడు బాగుండేది. పిల్లల్ని కానీ మీరేం చేస్తున్నారు? మీరు పడే హింస వాళ్ళకి కూడా ఇస్తున్నారు. బట్ మీరు ఒక అవకాశం ఇస్తానంటే ఆలోచించి చూడండి. లేదు మేడం. సరే అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఇంకా ఆవిడ మీకు అవకాశం ఇవ్వదంటండి. నేను మాక్సిమం చెప్పాను. నేనైతే ఇంటికానే ఉంటాను మేడం. ఆమె అవకాశం ఇవ్వకపోయినా సరే నేను మాత్రం అప్పు కట్టను. మీరు అప్పు కట్టక్కలే, మీరు ఇంటి దగ్గర ఉండడానికి లేదు. ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మీరు ఉండడానికి లేదు ఇంట్లో. ఆవిడ ఇప్పుడు డివోర్స్ అడిగితే ఇప్పుడు ఆవిడ చట్టపరంగా ఆవిడ డివోర్స్కి వెళ్ళినప్పుడు ఇల్లు ఆవిడ పేరు మీద ఉంది, ఆ ఇంట్లో మీరు అడుగుపెట్టడానికి లేదు. చట్ట ప్రకారం మీకు 6 నెలలు 3 నెలలు చేసింది నేను, కష్టపడి కట్టింది నేను మేడం. అది ఎవరి మీద చేస్తారో అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు ఏం చేయలేము, నిజాలు మాట్లాడుకుందాం, జరిగేది మాట్లాడుకుందాం. జరగని విషయాల గురించి ఎందుకు మాట్లాడుకొని? ఎవరి పేరు మీద చేశారన్నది ఇక్కడ మాట కాదు. ఇప్పుడు చేసేశారు, ఆవిడ పేరు మీద ఉంది ఇల్లు. ఇప్పుడు ఆవిడ వచ్చి విడాకులు పేరు మీద నా ఇల్లు నా పేరు మీద ఉంది ధీమా. సరే ఏదైనా కానివ్వండి, అలాగే అనుకోనివ్వండి. ఎంత హింస పడింది ఆవిడ అలాగా ఫీల్ అవ్వడానికి మీరు ఎంత చేశారన్నది మీరు ఆలోచించుకోండి. నేను చెప్పలేను మేడం, అన్ని కష్టాలు ఉన్నాయి. మన మీద మనం చేసుకుందే మనకి తగ్గుతుంది. ఆమె ఎంతలా అన్నంత మాత్రం నేను సరిపోదు. నేను ఎట్టి పరిస్థితులు ఇంటికానే ఉంటా. మీరు ఉంటానికి అవ్వదు. మీరు ఆ చట్టపరంగా మీరు ఏం చేయాలో చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమి చేయలేము. నేను ఇంటికాడికి పోయామని ఒక మాట అంటే అప్పుడు అనుమానండి. ఒక్క
పల్లెత్తు మాట కూడా మాట్లాడాను ఆమెతోటి. నేను మాత్రం ఇంటికానే ఉంటా. మీరు నేను ఆ ఇంట్లోనే ఉంటా అంటే అవి నడవదు. అమ్మ మీరు చెప్పండి తర్వాత తీసుకెళ్ళి. ఇప్పుడు అతను ఆయనకు మీ అర్థం మాట కావటం ఏం లేదు. లేదు, నా మాట ఎక్కడ నా మాట నన్ను వినడం లోపడేసినా కాదు. పర్లేదు మేడం, నన్ను లోపడేసినా పర్లేదు. నేను మాత్రం నా ఇంటికానే ఉంటా, సరే అప్పులు మీరు తీర్పుకుంటా. అది మీ ఇష్టం, మీరు లోపలే నేను ఉంటారు. ఇంటికానే ఉంటా, అప్పులు తీర్పుకుంటా. సో నీకు ఇష్టమైతేనే అతను ఆ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది, లేనప్పుడు జరగదు. దానికి చట్టపరంగా నువ్వు వేయాల్సిన కేసులు ఏంటో అవి చెప్తారా, అది పకడ్బందీగా నువ్వు అతని మీద ఆ కేసు వేసి నువ్వు ఆ డివోర్స్కి అప్లై చేసుకో. అప్లై చేసుకున్న తర్వాత నీకు ఆ డివోర్స్ వచ్చినప్పుడు పర్మనెంట్గా అతన్ని మీ ఇద్దరిని విడదీసేస్తారు. నీకు అతని మీద భయం ఉంది అన్నదల్లా కూడా ఏ భయాలు ఉన్నాయి అవన్నీ కూడా నీ పక్కన లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి, ఇతని వల్ల నాకు ఈ భయం ఉంది, ఈ భయం ఉంది, ఈ భయం ఉంది, ఈ భయం ఉంది. అది అప్పుడు ఏమన్నా కూడా పోలీస్కి నువ్వు ఎప్పుడు వెళ్ళి ఇతను ఏం చేసినా నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అతను లోపల పెడతారు. ఆ విషయంగా ఏదైనా ఎవరితో ఏమైనా మాట్లాడాలని చెప్తే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం పోలీస్ స్టేషన్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము.